18 రోజు ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో జరిగినటువంటి హత్యాకాండ దాని మీద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, పేద ప్రజల కోసం ఎవరైతే కొట్లాడుతున్న వాళ్ళో వాళ్ళని బలపరుస్తున్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, ప్రజా సమూహాలు, విద్యార్థులతో మొత్తం కూడా ఏదైతే మారేడుమిల్లిలో హత్య జరిగినటువంటి ప్రాంతాలు, అదేవిధంగా హత్యలో మరణించినటువంటి హిడ్మా కావచ్చు, రాజా కావచ్చు, లక్ము కావచ్చు, అదే హిడ్మాకు సంబంధించినటువంటి 2 గార్డ్స్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను మొత్తం కూడా సందర్శించి అసలు ఏం జరిగింది, అసలు మీ ఏదైతే ఈ హత్యలు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగారు జరుగుతున్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటిలో కూడా యుద్ధం, అసలు ఆ ప్రాంతం యొక్క పోరాటముకు ఎందుకు జరుగుతూ ఉందనేటువంటి విషయాలను కూడా పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు వివరించాల్సినటువంటి అవసరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉంది. కాబట్టి ఏదైతే డిసెంబర్ 5 రోజున మారేడుమిల్లి ప్రాంతానికి ఉస్మానియా యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మొత్తం కూడా మారేడుమిల్లి సంఘటనకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే నిర్బంధాలకు పోకుండా మేము అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అప్పీల్ చేస్తూ ఉన్నాం. వాస్తవ విషయాలను వివరించడానికి మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము బయలుదేరుతూ ఉన్నాం. హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము పోతున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా శాంతియుతంగా మాకు భద్రత కల్పించు, వాస్తవ విషయాలను వివరించాలన్నటువంటి ఆ ఉద్దేశంతోనే మేము పోతున్నాం. కాబట్టి దానికి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అల్లూరి జిల్లా కానీ, కోనసీమ జిల్లా ప్రజలు కావచ్చు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మేము భారత ప్రజాస్వామ్య రాజ్యాంగానికి లోబడి వాస్తవ విషయాలను వివరించాలనేటువంటి కోణంలో మాత్రమే పోతా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని పూర్తిగా దానికి సహకరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం ప్రకృతి విధ్వంసాలకు వ్యతిరేకంగా, పోరాడదాం ప్రకృతి విధ్వంసాలకు వ్యతిరేకంగా, కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం ప్రకృతి వనాలను, పోరాడదాం ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, పోరాడదాం ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, పోరాడదాం ప్రకృతి వనానికి వ్యతిరేకంగా, పోరాడదాం మానవ హననానికి వ్యతిరేకంగా.